ఆవు పులి కథ తెలుగువారి సాంప్రదాయంలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక నీతి కథ. పలు తెలుగు పుస్తకాలలో, పాఠ్యపుస్తకాలలో ఈ కథ ఒక అంశంగా ముద్రించబడినది. దీనిని మొదట అనంతామాత్యుడు రచించినట్లుగా చెబుతారు. ఈ కథను హిందువులు ఆచరించే అనంత పద్మనాభ వ్రతంలో భాగంగా కూడా చెప్పుకోబడుతుంది. సత్యవాక్యపాలన ఎంత శక్తివంతమైనదో వర్ణించే ఆ కథ తెలుగు వారికి తెలిసి అనంతామాత్యుడు రచించిన భోజరాజీయమనే మహాకావ్యంలోనిది. ఇందులో ఒక ఆవు, ఒక లేగదూడ ఒక యజమాని దగ్గర ఉంటాయి. ఒకనాడు మేతకోసం అడవికి వెళ్లిన ఆవుకు ఒక పులి తారసపడుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి పులి దాని మీద పడి తినబోతుంది. అప్పుడు ఆవుపులితో ఇంటి దగ్గర తనకో చిన్న లేగదూడ ఉందని, దానికి ఏమీ తెలియవని, దానికి కొన్ని బుద్ధులు నేర్పి తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి వెంటనే వచ్చేస్తానని ప్రాధేయపడుతుంది. అంతగా ప్రాధేయపడడంతో మొదట అంగీకరించకపోయినా, తరువాత పులి అందుకు అంగీకరిస్తుంది. ఆవు తన బిడ్డ దగ్గరకు వచ్చి జరిగిన సంఘటనను వివరిస్తుంది. తరువాత తన బిడ్డకు పొట్ట నిండుగా పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో, తోడి ఆవులతో ఎలా ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి పులి దగ్గరకు బయలుదేరుతుంది. ఇంటి దగ్గర ఉండబట్టలేక దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది. ఇలా రెండు పులి దగ్గరకు చేరతాయి. ఆవు తన బిడ్డ చాలా చిన్నదని, దానిని తింటే ఆకలి తీరదని తనను తిని తన బిడ్డను వదిలి పెట్టమని అడుగుతుంది. దూడ తన తల్లి ముసలిదని, దాని మాంసం కన్నా తన మాంసం రుచిగా ఉంటుందని తనను తినేసి తల్లిని వదిలేయమని అర్థిస్తుంది. తల్లి బిడ్డల ప్రేమాభిమానాలను చూసి పులి జాలిపడి రెండింటినీ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోమంటుంది. ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన ఎన్నో విలువైన పాఠాలున్నాయి. తల్లి ప్రేమ, కుటుంబ విలువలు, సత్యం ప్రాముఖ్యత, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం వంటి అంశాలే కాక సమదృష్టి, సమతుల్యం, మృత్యువును నిర్భీతిగా ఎదుర్కోవడం వంటి అంశాలున్నాయి. ఈ కథ తరతరాలుగా భారతీయుల మనస్సుల్లో చెరిగిపోని బాల్యస్మృతిగా ఉంటూ వస్తోంది. ఈ కథలోని ఆవు నుంచి బాలలు వివేకం, దయాగుణం, నైతికత వంటి ఆదర్శాలెన్నో నేర్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.